ఒక ఇబ్బందిని నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక శ్రమను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, ఒక సమస్యను నువ్వు ఎదుర్కొంటున్నప్పుడు, దీనికి మూలం, దీనికి కారణం ఏంటంటే పాపం. అసలు మానవ జాతిలోనికి భయము, వేదన, దుఃఖం, వ్యాధి, మరణం అనేది ప్రవేశించిందే పాపాన్ని బట్టి. వీటన్నిటికీ కేంద్ర బిందువు పాపమే. కాబట్టి ఇప్పుడు భక్తుడు ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఫస్ట్ దేవుని ముందుకెళ్ళి అవసరమైతే ఒక పూట ఉపవాసం ఉండి, ఒక 2 రోజులు, ఒక రోజు ఓపిక ఉంటే 3 రోజుల్లో, లేకపోతే ఒక్క రోజైనా కనీసం 3 దాకైనా దేవుని ముందు కూర్చొని టైం పెట్టుకొని, ఒక టైం కేటాయించుకొని, ఆయనకి సమయం ఇచ్చి, ఆ సమయం ఎందుకో తెలుసా? నీ పాపములు ఒప్పుకోవటానికి, పరివర్తన చెందటానికి, దిద్దుబాటు చేసుకోవటానికి, మారు మనసు పొందటానికి, క్షమాపణ వేడుకోవటానికి, నూతన తీర్మానం చేయడానికి నువ్వు టైం కేటాయించాలి. నువ్వు వస్తున్నావు, నువ్వు విస్తారమైన పనులు చేసుకొని ఏదో ఆదివారం పూట వచ్చి కాసేపు కనపడి క్యూలో వచ్చి ఏదో నెత్తిమే చేయబెట్టాడు, నాకు బాగుపడతాను అనుకుంటే వెళ్తున్నావు. నో 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 నువ్వు దేవుని దగ్గరికి రావాలి. శాలేమన్న దగ్గరికి రావడానికి ముందు నువ్వు దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా రావాలి. దేవుని ముందు కూర్చోవాలి. నీ పాపములన్నీ ఒప్పుకోవాలి. రక్షణ పొందనోడివైనా, పొందిన వ్యక్తివైనా. పొందినోడి కొన్ని తప్పులు ఉన్నాయి, పొందనోడి కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. ప్రతి ఒక్కని తప్పు చేసినోడికే తెలుసు. నేనేం చేశాను తెలుసా? ఖచ్చితంగా టైం కేటాయించుకున్నాను. ఒక తోట లాంటి ప్రదేశంలో ఒక మందిరం ఉంది. అక్కడికి వెళ్ళి ఒక్కరోజు గడుపుదామని వెళ్ళి 5 రోజులు అలాగే ఉండిపోయా ప్రార్థనలో. నా పాపములన్నీ కూడా ఏవేవైతే అవన్నీ కూడా ఒక నోట్స్ తీసుకొని రాసుకున్నా. ఇదిగో నా జ్ఞాపకాల్లో ఉన్నాయన్నీ ఉన్నాయి ప్రభా అని, నాకు ఇంకా ఏమైనా ఉంటే నాకు బయలుపరచు ప్రభా అని మళ్ళీ మోకాళ్ళుని కనిపెట్టి, మౌనంగా కనిపెట్టి, దేవుడు ఏవేవైతే గుర్తు చేశాడు అవన్నీ కూడా దేవుని ముందు ఒప్పుకున్నా. మొత్తం రాసి అవన్నీ దేవుని ముందు పెట్టి, నేను చేసిన దోషాలు ఇవన్నీ, దయచేసి ఇవన్నీ నీ రక్తముతో కడిగివేయి, ఇంకా మళ్ళా ఇవి చేయాలనుకోవటం లేదు. నాకొద్దు ఈ పాపిష్టి బ్రతుకు. నేను నీ బిడ్డగా, నీ సాక్షిగా పరిశుద్ధత కలిగి పవిత్రతలోనే బ్రతకాలనుకుంటున్నాను. నన్ను క్షమించి నీ రక్తంతో కడిగి నాకు ఆ బలమివ్వు అని దేవుని ముందు కూర్చున్నాను నేను. దేవుని మహాకృప కొన్ని నెలలుగా బాధించబడిన ఒక బలహీనత నన్ను వదిలిపోయింది. చల్లబడిందంటే చాలు, ఈ జాయింట్లు అన్ని విపరీతమైన నొప్పి. మధ్యరాత్రి లేచి కూర్చొని ఏడ్చుకుంటా ఉండేవాడిని. అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కూడా ఒప్పుకోలు ప్రార్థన నేను చేసి దిద్దుకున్నప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నన్ను క్షమించు ప్రభువా, ఎక్కడెక్కడ నేను ఏ తప్పు చేసి ఉన్నానో అవన్నీ నేను గుర్తు చేసుకుంటున్నాను. నా జ్ఞాపకాల్లో ఉన్నవన్నీ నీ ముందు ఒప్పుకుంటున్నాను. దయచేసి నేను వాటిని చేయదలుచుకోలేదు. నన్ను క్షమించి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, నాకు బలమివ్వు, నన్ను స్వస్థపరచు. ఇంకా చేయనయ్యా. తీర్మానం కూడా కొంతమంది ఒప్పుకొని కంటిన్యూ అవుతారు, మళ్ళీ కొంతమంది ఒప్పుకొని కొద్ది రోజులకి మళ్ళీ మొదలు పెడతారు. అట్లా కాదు, ఒప్పుకొని విడిచిపెట్టాలి. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడని రాస్తుంది. ఇప్పుడు ఇదంతా జరగాలంటే నువ్వు టైం ఇవ్వాలిగా. మరి నువ్వు మారు మనసు పొందావో పొందలేదో, పాపం మానుకున్నావో మానుకోలేదో, అందులో కొనసాగుతున్నావో దిద్దుకున్నావో లేదో నాకు తెలియదు. నేను అమాయకుడిగా నిలబడతాను అక్కడ, నువ్వు కూడా అమాయక ఫేస్ వేసుకొని వచ్చి అర్థం చేయన్నయ్యా అని పోజ్ పెడతావు. నేను నీ మీద చేయి ఉంచి స్వస్థత కలుగునుగా కానీ గొంతు బయట టరిసినా కాదు. అలా కాకుండా నేను చెప్పినట్టు నువ్వు ఒక రోజు కేటాయించుకొని మొత్తం దేవుని ముందు కూర్చొని, ఇంకా ఆ రోజు సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పడేసి ముందే చెప్పు, రే బాబు నేను దేవుడితో గడపాలనుకుంటున్నాను, నన్ను ఎవడ గల్దించవాకుండా, మీకు దండం చేస్తారా, రే దండం చేస్తాను, నన్ను గల్దించవాకుండా అని నీ వాళ్ళకి చెప్పుకో. ఆ సెల్ ఫోన్ ఇంట్లో పడే వెళ్ళిపో, ఏకాంతానికి వెళ్ళిపో. ముందుగా నీకు అవకాశం, దేవుని ముందు కూర్చో. నీ దోషాలన్నీ దేవుని ముందు ఒప్పుకొని ఏం చేయాలి? తీర్మానం చేయాలి. నా తీర్మానాన్ని స్థిరపరచమని అడగాలి.
హృదయపూర్వకంగా విడిచిపెట్టాలి. నాకొద్దు ప్రభువా, నాకొద్దు ప్రభువా. హద్దులే నాటి లోకాశల అవివేకినై కొడియాడితే, హద్దులే నాటి లోకాశల అవివేకినై కొడియాడితే, మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి. వద్దయ్యా 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 తండ్రి, నన్ను గన్నయ్య నావే నా యేసు, నన్ను గన్నయ్య నావే నా ప్రభువా, నన్ను గన్నయ్య నావే నా యేసు, నన్ను గన్నయ్య నావే నా ప్రభువా. ఎంత బాగా అన్నాడు చూడు. వద్దయ్యా 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 తండ్రి. భక్తులు అలా వెళ్ళారు. అలా కదా వెళ్ళాలి. అలా ముందు దేవునితో కదా నువ్వు సమాధాన పడాలి. దేవుని ముందు కదా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి. అక్కడ ఒప్పుకొని దేవునితో సమాధానపడి నువ్వు దేవునికి కనెక్ట్ అయితే అసలు అక్కడే నీకు విడుదల వచ్చింది. చాలేమన్న హ్యాండ్ కాదు బ్రదర్ సిస్టర్, డైరెక్ట్గా నా యేసయ్య నిన్ను ముడతాడు.